తెలుగుదేశం పార్టీ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. మరో 2, 3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయని ఇటు ప్రభుత్వం నుంచి సిగ్నల్స్ వస్తున్న నేపథ్యంలో పార్టీ ఇప్పటికే ఎన్నికలకు రెడీ కావాలి అనే ఉద్దేశంతోటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ క్యాడర్‌ని అప్రమత్తం చేస్తా ఉంది. ఎందుకు అంటే కూటమిలో భాగంగా ప్రభుత్వంలో ఏర్పడ్డారు. అంటే దాదాపు ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. 2 సంవత్సరాల పాలనకు ఒక రకంగా రెఫరెండం కూడా ఈ ఎన్నికలు నిలవబోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాగైనా సరే వైసీపీని అసెంబ్లీకి నామమాత్రంగా చేశాం కాబట్టి, అలాగే ఎంపీ ఎన్నికల్లోనూ కూడా నామమాత్రంగా అయ్యింది కాబట్టి, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూడా ఆ పార్టీని దాదాపు గెలవకుండా చేయగలిగితే, ప్రజల్లో ఆ విశ్వాసాన్ని మనం నింపగలిగితే ఇక వైసీపీ పని అయిపోతుంది అనే ఉద్దేశం కూడా ఒకవైపు రాజకీయంగా ఉన్నప్పటికీ కూడా, ఇటు అధికారంలో ఉన్నామనేటువంటి ధీమాతో, ఎలాగైనా గెలుస్తామనేటువంటి ధీమాతో పార్టీ శ్రేణులు ఉంటాయి, కార్యకర్తలు ఉంటారు, పార్టీ నాయకులు కూడా ఉంటారు. కాబట్టి అలాంటి ఉదాసీనత ఉండకూడదు. ఎందుకు అంటే వైసీపీకి ఇక మళ్ళీ ఛాన్స్ ఇవ్వొద్దు అనే ఉద్దేశంతోటి కీలకమైన నిర్ణయాలు తీసుకుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇంటింటికి తెలుగుదేశం అనేటువంటి ఒక కార్యక్రమం 45 రోజుల పాటు వాళ్ళు మంత్రులైనా సరే, ఎమ్మెల్యేలైనా సరే, ఎమ్మెల్సీలైనా సరే, ఎంపీలైనా సరే, లేదా ఇంకా చైర్మన్లుగా వివిధ హోదాల్లో ఉన్న వాళ్ళైనా సరే, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వారికి నియోజకవర్గాల్లో కావచ్చు, ఒకవేళ వారి నియోజకవర్గం లేకపోతే పార్టీ చెప్పినటువంటి నియోజకవర్గాల్లో ఖచ్చితంగా పర్యటించాలి. క్షేత్రస్థాయిలో ప్రతి గడపకు పార్టీ వెళ్లాల్సిందే, నాయకులు వెళ్లాల్సిందే, క్యాడర్ వెళ్లాల్సిందే. అక్కడికి వెళ్ళి ఈ 2 సంవత్సరాల్లో మనం గతంలో ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి హామీలేంటి, ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలేంటి అన్నీ కూడా వివరించాలి. అలాగే సూపర్ 6 సంబంధించినటువంటి హామీలన్నీ కూడా వారికి వివరించాలి. అప్పుడు ఏవైతే హామీ ఇచ్చారో ఫ్రీ బస్ కావచ్చు, ఇతరత్ర కావచ్చు, అన్నీ కూడా ఇప్పటివరకు ఏమేమి నెరవేరాయి, ఇంకా నెరవేరాల్సినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పట్లో అంటే నెరవేరుస్తాము. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరిస్తూ, అలాగే రాష్ట్రానికి రాజధానిగా లేనటువంటి పరిస్థితి నుంచి అమరావతికి ఒక రూపం ఇచ్చి అమరావతి పనులు జరుగుతున్నటువంటి తీరు కావచ్చు, అలాగే విశాఖ కేంద్రంగా ఐటీ సంస్థలు తీసుకురావడం కావచ్చు, అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ కావచ్చు, అలాగే ఇటు పోలవరం నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అలాగే పట్టిసీమ ద్వారా ఇంతటి కరువులో కూడా నీళ్లు ఎత్తిపోసి కృష్ణా డెల్టాకు నీళ్లు ఇచ్చేటువంటి అంశం కావచ్చు. ఇలా ప్రతి అంశాన్ని, అలాగే ఇటు రాయలసీమకు సంబంధించి రాయలసీమలో వచ్చినటువంటి బంగారంకి సంబంధించినటువంటి ఫ్యాక్టరీలు కావచ్చు, అలాగే కొత్త కంపెనీలు కావచ్చు, ఇలా ప్రతి అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్దాము. మనం చేస్తున్నది నిజాయితీగా ప్రజలకు చెప్దాము. తాము భవిష్యత్తులో చేయాల్సినటువంటి అంశాలు కూడా చెప్దాము. అలాగే ప్రజల నుంచి ఇంకేమైనటువంటి అభ్యంతరాలు ఉంటే ఖచ్చితంగా స్వీకరిద్దాము, అవి నెరవేర్చేందుకు ప్రయత్నిద్దాము అనేటువంటి ఉద్దేశంతో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం 45 రోజుల పాటు ప్రతి ప్రజాప్రతినిధి నుంచి సామాన్య కార్యకర్త వరకు బూత్ స్థాయి వరకు వెళ్లాల్సిందే, ప్రతి గడప తొక్కాల్సిందే, ప్రజల్ని కలవాల్సిందే, ప్రజల నుంచి మనం చేస్తున్నటువంటి అభివృద్ధిని చెప్పడం, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి అభ్యంతరాలు లేదా ఇంకేమైనటువంటి అవకాశం అంటే మాకు ఇది కావాలి, ఇది చేస్తే బాగుండు అనేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా వాటిని స్వీకరించి ఆయా అంటే అది గ్రామ పంచాయతీ పరిధికి సంబంధించిందా, లేదంటే మండల స్థాయిదా, జిల్లా స్థాయిదా, రాష్ట్ర స్థాయిదా అనేటువంటి డివిజన్ చేసి ఖచ్చితంగా దాని అన్నింటిని కూడా ప్రభుత్వం నుంచి అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి పనులన్నీ కూడా చేసేలాగా ఈ కార్యక్రమాన్ని రూపొందించానని చెప్పుకోవచ్చు. సో ఒక రోడ్ మ్యాప్ అయితే తయారైంది. ఖచ్చితంగా దీన్ని అమలు చేయడానికి పార్టీకి పనిచేస్తా ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం రెడీ అవుతోంది అంటే అనేటువంటి సూచనల మేరకు ఇటు తెలుగుదేశం పార్టీ కూడా రెడీ అవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ముందుగా మున్సిపల్ ఎన్నికలు ఉంటాయి అనేది మనకున్నటువంటి సమాచారం. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఇటు పంచాయతీ ఎన్నికలు పెట్టేటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో 2 ఏళ్లకు సంబంధించినటువంటి ప్రగతి నివేదికని ప్రజల ముందుకు తీసుకెళ్లడంతో పాటు వైసీపీ గతంలో చేసినటువంటి అరాచకాల్ని గుర్తు చేస్తూ, వైసీపీ గతంలో చేయలేనటువంటి పనులను చెప్పి ప్రజల్ని మోసం చేసినటువంటి పనులను కూడా వివరిస్తూ, భవిష్యత్తులో తాము చేయాల్సినటువంటి పనులను కూడా వివరించాలనేటువంటి ఒక ఉద్దేశంతోటి ఇంటింటికి తెలుగుదేశం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.